Hi friends, I am Dr. Ahmad Basha. Welcome to AIM Academy online videos. Thank you very much friends for clicking on this video. This is my 9th video on sitting arrangement. In the previous video we have discussed about few solved questions of linear arrangement. In this video we will continue the same solved questions of linear arrangement but slightly advanced level problems. So please watch this video till the end. Definitely you will get very useful information regarding linear arrangement questions. Let's start the question. Question number 5. 9 persons E, F, G, H, L, M, N and O are seated in a straight line facing north with equal distance between each other but not necessarily in the same order. Only 2 people sit between E and one sitting at extreme end of the line. K sits second to the right of E. H sits fourth to the left of M. M does not sit at any end of the line. M is not an immediate neighbor of E. The number of people sitting between H and K is double than between M and O. More than 2 people sit between G and E. G is not an immediate neighbor of M. F is an immediate neighbor of L but not H. దీనికన్నా ముందు వీడియోలో కూడా నేను మీకు చెప్పాను ఫ్రెండ్స్, క్వశ్చన్ ఇచ్చిన వెంటనే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్వశ్చన్ ఒకసారి చదవండి, మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుస్తాయి అని. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదివిన తర్వాత మనకు తెలిసిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే డైరెక్షన్. అందరూ ఒకటే డైరెక్షన్ వైపు ఫేస్ చేసి ఉన్నారు, ఆ డైరెక్షన్ నార్త్ డైరెక్షన్ అని మనకు క్లారిటీ వచ్చేసింది. దీనికన్నా ముందు వీడియోలో కూడా మనం ఇటువంటి ప్రాబ్లమే చేశాము, కానీ ఆ వీడియోలో కేవలం 6 మెంబర్స్ని తీసుకొని చేశాము. ఇక్కడ 9 మెంబర్స్ ఉన్నారు, 3 మెంబర్స్ పెరిగారు కాబట్టి దీన్ని మనము ఒక అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లం అని కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే మనం ఖచ్చితంగా 2 కేసెస్ని తీసుకోవాలి, కేస్ నెంబర్ 1 అండ్ కేస్ నెంబర్ 2. ఎందుకు 2 కేసెస్ తీసుకోవాలి, మీకు ప్రాబ్లం చేసేటప్పుడు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం క్వశ్చన్ అంతా చూసిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎం డస్ నాట్ సిట్ అట్ ఎనీ ఎండ్ ఆఫ్ ద లైన్. అంటే ఎం అనే వ్యక్తి ఎనీ ఎండ్ ఆఫ్ ద లైన్, దీస్ ఆర్ ద ఎండ్స్ ఆఫ్ ద లైన్, దీస్ ఆర్ ద extreme ends of the line, and extreme end of the line, ends of the line both are the same. So M is not sitting at the extreme ends of the line. As well as you can see here one more additional point, M is not an immediate neighbor of E. M అనే వ్యక్తి ఈ లాస్ట్ ప్లేసెస్లో కూర్చోవడం లేదు, ప్లస్ M is not an immediate neighbor of E. ఇప్పుడు మనం క్వశ్చన్ 1 by 1 స్టెప్స్ చదివి దాన్ని ఇక్కడ లొకేట్ చేద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ పాయింట్, ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ E అండ్ వన్ సిట్టింగ్ అట్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ది లైన్. ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ E అండ్ వన్ సిట్టింగ్ అట్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద లైన్. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, సో ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్ దగ్గర కూర్చున్న వ్యక్తికి అండ్ ఈకి మధ్యలో 2 వ్యక్తులు ఉన్నారు. ఎక్స్ట్రీమ్ లైన్లో, ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ది లైన్లో కూర్చున్న వ్యక్తికి అండ్ ఈకి మధ్యలో 2 వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ది లైన్ ఇక్కడ, ఆ పర్సన్ ఎవరో మనకు తెలియదు, కానీ అందరూ నార్త్ డైరెక్షన్ వైపే ఫేస్ చేసి ఉన్నారు. అంటే లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, దిస్ ఈస్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, దిస్ ఈస్ ద ఎక్స్ట్రీమ్ రైట్. దీని గురించి అయితే మనకు క్లారిటీ ఉంది, డైరెక్షన్ మనకు కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి వాటి సైడ్స్ కూడా మనం ఆటోమేటిక్గా ఇక్కడ మైండ్లో రాసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే ఓన్లీ 2 people sit between E and one sitting at extreme end of the line. ఇక్కడ మనం 2 కేసెస్ ఎందుకు తీసుకోవాలి అంటే, ఆ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఇది కావచ్చు, ఆ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఇది కావచ్చు, ఎటుపక్క మనకు క్లారిటీ లేదు. అందుకే మనం ఏం చేసామంటే 2 కేసెస్ని తీసుకున్నాం. ఇప్పుడు 1, 2 ఇక్కడ E అనే వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఈ ఎక్స్ట్రీమ్ ఎండ్ యొక్క వ్యక్తికి ఈకి మధ్యలో 2 ఉన్నారు. ఈ ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉన్న వ్యక్తికి ఈకి మధ్యలో 2 ఉన్నారు. ఇక్కడే ఎందుకు తీసుకోవాలి, ఈ ఎక్స్ట్రీమ్ ఎండ్ పర్సన్ ఎందుకు తీసుకోవాలి, ఈ పర్సన్ ఎందుకు తీసుకోకూడదు అంటే, ఇది ఒక అజంప్షన్గా మనం తీసుకోవాలి. ఇది కూడా కావచ్చు, ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ది పర్సన్ 2 people, ఇక్కడ ఈ అన్నమాట, ఇక్కడ ఈ అన్నమాట. ఇప్పుడు మనం చూస్తే నెక్స్ట్ పాయింట్, K sits second to the right of E.
కే సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ. ఇప్పుడు ఈ వ్యక్తి అందరు వ్యక్తులతో పాటు నార్త్ డైరెక్షన్లో ఫేస్ చేసి ఉన్నాడు కేస్ నెంబర్ 2లో. కేస్ నెంబర్ 1లో కూడా ఈ వ్యక్తి అందరు వ్యక్తులతో పాటు నార్త్ డైరెక్షన్లోనే ఫేస్ చేసి ఉన్నారు. అంటే ఈ వ్యక్తి యొక్క ఇటు సైడ్ లెఫ్ట్, ఈ వ్యక్తి యొక్క అటు సైడ్ రైట్, ఈ వ్యక్తి యొక్క ఇటు సైడ్ లెఫ్ట్, ఈ వ్యక్తి యొక్క అటు సైడ్ రైట్ అన్నమాట. ఇప్పుడు మనం చూస్తే ఈ పాయింట్ గురించి చూడండి. కే సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్. ఈ కేసులో అయితే కేని ఇక్కడ మెన్షన్ చేయాలి, ఈ కేసులో అయితే కేని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఈ కేసులో అయితే ఫస్ట్ రైట్, సెకండ్ రైట్. ఈ కేసులో అయితే కేని ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇది కే యొక్క లొకేషన్ అన్నమాట. నెక్స్ట్ పాయింట్, హెచ్ సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం. హెచ్ సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్, మనం ప్రాబ్లమ్ని ఇంపార్టెంట్ నోట్, మనం క్వశ్చన్ని డిస్కస్ చేయకముందే ఏం చెప్పామంటే ఎం గురించి. ఎం అనే వ్యక్తి ఇక్కడ కూర్చోకూడదు, ఎం అనే వ్యక్తి ఇక్కడ కూర్చోకూడదు, ఎం అనే వ్యక్తి ఇక్కడ కూర్చోకూడదు. అంటే ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో అప్లికబుల్ టు దీస్ బోత్ కేసెస్. ఎం అనే వ్యక్తి ఎక్స్ట్రీమ్ ఎండ్స్ దగ్గర కూర్చోకూడదు. అది కూడా కాక ఎం అనే వ్యక్తి ఈ యొక్క నేబర్ కాదు. ఈ కేసులో ఈ యొక్క నేబర్స్ ఎవరండి? ఇతను ఈ యొక్క నేబర్, ఇతను ఈ యొక్క నేబర్. ఈ ప్లేస్లో ఉన్న వ్యక్తి ఈ యొక్క నేబర్, ఈ ప్లేస్లో ఉన్న వ్యక్తి ఈ యొక్క నేబర్. అంటే ఎం అనే వ్యక్తి ఇక్కడ కూడా కూర్చోకూడదు ఈ కేసులో, ఇక్కడ కూడా కూర్చోకూడదు ఈ కేసులో. అంటే మిగిలిన పొజిషన్స్ ఏంటంటే, మిగిలింది ఈ పొజిషన్, ఈ పొజిషన్, ఈ పొజిషన్, ఈ 3 పొజిషన్సే. ఎందుకంటే ఎం అనే వ్యక్తి ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో కూర్చోకూడదు, ప్లస్ ఎం అనే వ్యక్తి ఈ యొక్క నేబర్ కాదు. ఇది కాకుండా మిగతా ప్లేసెస్ ఏంటంటే ఇది, 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 ఈ 3 ప్లేసెస్ మాత్రమే. ఇన్ కేస్ ఆఫ్ కేస్ 1. ఇన్ కేస్ 2 ఇక్కడ చూస్తే ఎం అనే వ్యక్తి ఆబ్వియస్గా ఎక్స్ట్రీమ్ ఎండ్లో కూర్చోకూడదు, ఎం అనే వ్యక్తి ఇక్కడ కూర్చోకూడదు, ఎం అనే వ్యక్తి ఈ యొక్క నేబర్ కాదు, ఎం అనే వ్యక్తి ఈ యొక్క నేబర్ కాదు. ఇంకా మిగిలిపోయిన 3 ప్లేసెస్ ఏంటంటే 1, 2, 3, ఈ 3 ప్లేసెస్లో మనం కేస్ 1, కేస్ 2 తీసుకునే ముఖ్య ఉద్దేశం, రైట్ ఆర్డర్ ఏంటంటే రైట్ ఆర్డర్ ఇదే. కానీ మీకు అండర్స్టాండింగ్ పర్పస్ కోసం, సార్ మీరు ఈని ఇక్కడ ఎందుకు తీసుకున్నారు, ఇక్కడ తీసుకోవచ్చు కదా. మనము ఈ క్వశ్చన్ని కొంచెం చేసిన తర్వాత మనకేమర్థమవుతుందంటే ఈ కేస్ యొక్క ఆర్డర్ రాంగ్ ఆర్డర్ మనకు తెలిసిపోతుంది. ఎగ్జామినర్ యొక్క ముఖ్య ఉద్దేశం మనకు ఎక్కువ టైంని మన డిఫరెంట్ కేసెస్లో కన్ఫ్యూజన్ అరేంజ్ చేసి స్పెండ్ చేయడం కోసం ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఇవ్వడం జరుగుతుంది. బికాస్ కాంపిటీషన్ ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి ఇటువంటి టఫ్ ప్రాబ్లమ్స్ వస్తే ఇది క్యాండిడేట్స్ని స్క్రూటినైజ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనము ఈ కేసులో తీసుకుందాము. పాయింట్ ఏంటంటే హెచ్ సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం. హెచ్ సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం. ఇక్కడ మనం ఎంని పెట్టామనుకోండి, ఒక అజంప్షన్గా తీసుకోండి, ఇక్కడ మనం ఎంని పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. ఎందుకంటే అంత హోల్ గ్రూప్ ఈజ్ ఫేసింగ్ టువార్డ్స్ నార్త్ డైరెక్షన్ కాబట్టి. ఎం యొక్క రైట్ సైడ్, వీళ్ళందరూ ఎం యొక్క రైట్ సైడ్, ఇతను ఇటుపక్క కేవలం ఒక పర్సన్ మాత్రమే ఎం యొక్క లెఫ్ట్ సైడ్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం అన్నాడు, ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం అన్నాడు. అంటే ఈ వైపు ఒకటే లెఫ్ట్ పర్సన్ కూర్చోవచ్చు, సెకండ్, థర్డ్, ఫోర్త్కి అయితే పాసిబిలిటీ లేదు. అంటే ఈ ప్లేస్ రాంగ్ ప్లేస్ అన్నమాట. నెక్స్ట్ ఎంని ఇక్కడ మెన్షన్ చేస్తే, నెక్స్ట్ ఎంని ఇక్కడ మెన్షన్ చేస్తే పాసిబిలిటీ ఉంది. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్. హెచ్ని ఇక్కడ మనం కూర్చోపెట్టచ్చు. చూడండి, మనం చూస్తే హెచ్ సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం అన్నాడు, ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం అన్నాడు. అంటే ఈ పాసిబిలిటీ కరెక్టే.
నెక్స్ట్ ఇది కాకుండా ఇంకొక పాసిబిలిటీ మనము ఇక్కడ తీసుకుంటే, ఒకవేళ ఎమ్ ఇక్కడ కాకుండా ఈ పొజిషన్లో మనం ఎమ్ తీసుకుంటే, రౌండ్ ఆఫ్ చేశాను చూడండి అమ్మా, అజంప్షన్ తీసుకుంటే ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్, ఈ ప్లేస్లో హెచ్ కూర్చుంటుంది. కానీ ఆల్రెడీ ఆ ప్లేస్లో ఎవరు ఉన్నారమ్మా? ఆల్రెడీ ఆ ప్లేస్లో ఈ అనే వ్యక్తి ఆల్రెడీ లొకేట్ అయిపోయింది. కాబట్టి ఈ అజంప్షన్ ప్లస్ ఈ అజంప్షన్ రెండు రాంగ్ అన్నమాట. సో కరెక్ట్ అజంప్షన్ ఏంటి? కేస్ 1లో దిస్ ఈజ్ ద కరెక్ట్ అజంప్షన్, దిస్ ఈజ్ ద కరెక్ట్ అజంప్షన్. నెక్స్ట్ కేస్ 2లో మనము ఈజ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం గురించి మనం సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఎం కూర్చోకూడదు, ఇక్కడ ఎం కూర్చోకూడదు, మిగతా ఆప్షన్స్ 1, 2, 3 మాత్రమే మిగతా ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఎంని ఇక్కడ కూర్చోబెడితే, ఎంని ఇక్కడ ప్లేస్ చేస్తే ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్, అంటే ఇక్కడ పాసిబిలిటీ లేదు. ఇక్కడే పాసిబిలిటీ లేనప్పుడు ఇక్కడ ఎలా పాసిబిలిటీ ఉంటుంది? ఎందుకంటే ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్ కాబట్టి ఇక్కడ ఎలా పాసిబిలిటీ ఉంటుంది? కేవలం ఫస్ట్ లెఫ్ట్ కాబట్టి. అంటే మనం క్వశ్చన్ని ఒక 2-3 స్టెప్స్ ముందుకు తీసుకెళ్ళిన తర్వాత, మన టైం కొంచెం వేస్ట్ అయిపోయిన తర్వాత, ఇక్కడ మనము కేస్ 2 అన్నది రాంగ్ ఆర్డర్ అని మనం తెలుసుకుంటాము. ముఖ్యంగా ఈ క్వశ్చన్స్ ఇచ్చే ముఖ్య ఉద్దేశమే మనకు ఎక్కువ టైంని స్పెండ్ చేయించడమే. అందుకోసమే ఎక్కువ టైం స్పెండ్ చేయడం కోసమే ఇటువంటి క్రిటికల్ ప్రాబ్లమ్స్ మనకి ఇస్తారు. సో దట్ క్యాండిడేట్స్ని ఎక్కువ మందిని స్క్రూటినైజ్ చేసేసి క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ని నెక్స్ట్ రౌండ్కి తీసుకెళ్ళడం కోసం. ఇప్పుడు మనం కేస్ 2 రాసుకున్నాము, ఇది మొత్తం రాసుకున్నాము. ఒక 2-3 స్టెప్స్ తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే, కేస్ 2 మనం తీసుకున్న ఫస్ట్ అజంప్షన్, ఈ యొక్క అజంప్షన్ రాంగ్ అని అర్థమైపోయింది. దిస్ ఈజ్ ద కరెక్ట్ అజంప్షన్ అని చెప్పేసి మనకు క్లారిటీ వచ్చింది. అంటే మనం ఈ కేస్ 1 ఆర్డర్ కరెక్ట్ అన్నమాట, ఈ కేస్ 2 ఆర్డర్ రాంగ్ అన్నమాట. ఇప్పుడు మనం చూస్తే, ఇప్పుడు మనం ఫాలో అవుతున్న ఆస్పెక్ట్ కరెక్ట్. మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజన్ ఫ్రెండ్స్? అందుకే కేస్ 2ని నేను రబ్ చేసేసాను. ఎందుకంటే కేస్ 1, కేస్ 2 అని చెప్పేసి మనం స్టార్టింగ్లో కన్సిడర్ చేసాము. ఇంకా కేస్ 2తో మనకు పని లేదు కాబట్టి కేస్ 2ని నేను రబ్ చేసేసాను. ఇక్కడ మనం చూస్తే నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇది చాలా కన్ఫ్యూజ్ చేసే పాయింట్. ద నంబర్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ బిట్వీన్ హెచ్ అండ్ కే. ఇక్కడ మనకు హెచ్ ఇక్కడ ఉంది, కే ఇక్కడ ఉంది. నంబర్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ బిట్వీన్ హెచ్ అండ్ కే ఈజ్ డబుల్ దాన్ బిట్వీన్ ఎం అండ్ ఓ. దీని అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, ఎంకి ఓకి మధ్యలో ఎంతమంది పర్సన్స్ ఉన్నారో దానికన్నా హెచ్ అండ్ కేకి దానికన్నా డబుల్ ఉంటారు. సపోజ్ ఎం అండ్ ఓకి మధ్యలో ఒక పర్సన్ ఉంటే దానికన్నా డబుల్ 2 మెంబర్స్ కాబట్టి హెచ్ కేకి మధ్యలో 2 మెంబర్స్ ఉంటారు. హెచ్ కేకి మధ్యలో 2 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ మనం చూస్తే హెచ్ కేకి మధ్యలో 2 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఇంకొక పొజిషన్ ఉంది, ఆ పొజిషన్ వేకెంట్గా ఉంది. ఇక్కడ కే ఉంది, ఇక్కడ ఎం ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే 2 ప్లేసెస్లో మనకు ఈ ఓ అనేది లొకేట్ అవుతుంది. ఒక పాసిబిలిటీ ఓని ప్లేస్ చేసే పాసిబిలిటీ ఇది. ఎందుకంటే ఓకి ఎంకి మధ్యలో ఒకటే పర్సన్ ఉన్నాడు కాబట్టి ఒక పర్సన్ కన్నా కేకి హెచ్కి మధ్యలో డబుల్ పర్సన్స్ ఉండాలి. కాబట్టి మనము ఇక్కడ ఓని పెట్టుకోవచ్చు, లేదా మనము ఇక్కడ కూడా మనం ఓని పెట్టుకోవచ్చు. 2 పాసిబిలిటీస్ వస్తాయి. ఇక్కడ మనకు సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ అంటేనే ఫ్రెండ్స్ మోర్ అజంప్షన్స్ మోర్ పాసిబిలిటీస్ ద్వారా మనము కరెక్ట్ ఆర్డర్ని మనం తెలుసుకుంటాము. ఇక్కడ మనం చూస్తే నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఇది ఒక అజంప్షన్ మాత్రమే. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాము. మోర్ దాన్ 2 people sit between G as well as E. ఇక్కడ మనం చూస్తే ఫ్రెండ్స్ 2 people sit between G as well as E. More than 2 people sit between G as well as E. ఇప్పుడు మనకు ఇక్కడ మనము జీని మెన్షన్ చేసుకుందాము. అజంప్షన్ తీసుకుని ఇక్కడ మనం జీని మెన్షన్ చేసుకుందాము. మోర్ దాన్ 2 people అన్నాడు కానీ ఓన్లీ 2 people అని మెన్షన్ చేయలేదు. మీరు ఇంగ్లీష్ టర్మినాలజీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. మోర్ దాన్ 2 అంటే 3 వ్యక్తులు లేదా దానికన్నా ఎక్కువ.
ఓన్లీ 2 అంటే ఇద్దరు వ్యక్తులు. మనం జీని ఇక్కడ లొకేట్ చేస్తే ఈకి జీకి మధ్యలో ఎంతమంది ఉన్నారండి? 1 and 2. పాసిబుల్ కాదు, నాట్ పాసిబుల్. మనము జీని ఇక్కడ తీసేసుకొని ఇక్కడ మెన్షన్ చేస్తే ఓన్లీ 1. ఇక్కడ ఏమన్నాడు? మోర్ దాన్ 2 people అన్నాడు. కాబట్టి ఈ లొకేషన్ కూడా రాంగ్. మనకు ఉన్న ఒకటే చోటు ఏంటంటే జీ కెన్ బి హియర్, ఎందుకంటే మోర్ దాన్ 2 people, లేదా జీ కెన్ బి హియర్, లేదా జీ కెన్ బి హియర్. ఆల్రెడీ ఈ ప్లేస్లో ఓ కూడా ఉంది. ఓ అజంప్షన్ కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇక్కడైనా జీ ఉండొచ్చు, ఇక్కడైనా జీ ఉండొచ్చు, ఓ ఇక్కడైనా ఉండొచ్చు, ఓ ఇక్కడైనా ఉండొచ్చు. ఈ పాసిబిలిటీస్ నెక్స్ట్ పాయింట్లు మనకు క్లియర్ అయిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, జీ ఈజ్ నాట్ అన్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ ఎం. ఇమ్మీడియట్ నేబర్స్ ఆఫ్ ఎం అంటే ఎవరండి? K is the immediate. These persons are the immediate neighbors. These persons are the immediate neighbors of M. ఇక్కడ ఈ పాయింట్ బట్టి మన క్లారిటీ వచ్చేసింది. 2 క్లారిటీస్ వచ్చేసాయి ఈ పాయింట్ బట్టి. ఒకటి ఓ యొక్క ప్లేస్ క్లారిటీ వచ్చేసింది, ఇంకోటి జీ యొక్క ప్లేస్ క్లారిటీ వచ్చేసింది. అంటే జీ అనే వ్యక్తి ఇక్కడ కాదు, జీ అనే వ్యక్తి ఇక్కడ కూర్చుంటాడు. అంటే జీ యొక్క లొకేషన్ ఇది అన్నమాట. దీన్ని బట్టి మనకు 2 క్లారిటీస్ వచ్చింది. ఒకటి జీ యొక్క క్లారిటీ కన్ఫర్మ్ అయిపోయింది, నెక్స్ట్ ఓ యొక్క క్లారిటీ కన్ఫర్మ్ అయిపోయింది. ఓ యొక్క పొజిషన్ కూడా తెలిసిపోయింది జీ యొక్క పొజిషన్తో పాటు. నెక్స్ట్ పాయింట్, ఎఫ్ ఈజ్ అన్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ ఎల్ బట్ నాట్ హెచ్. ఎఫ్ ఈజ్ అన్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ ఎల్ బట్ నాట్ హెచ్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనము ఎఫ్ని మెన్షన్ చేసి ఇక్కడ మనము ఎల్ని మెన్షన్ చేస్తే, చూడండి ఇక్కడ మనము ఎఫ్ని మెన్షన్ చేసి ఇక్కడ మనం ఎల్ని మెన్షన్ చేస్తే ఈ పాయింట్ ఇక్కడ మ్యాచ్ కావడం లేదు. ఎఫ్ ఈజ్ అన్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ ఎల్, కరెక్టే. ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ ఎల్ వచ్చేసి ఎఫ్ వచ్చేసి ఎల్ యొక్క ఇమ్మీడియట్ నేబర్. చూడండి, ఎఫ్ వచ్చేసి ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ ఎల్. పాయింట్లో సగం వరకు కరెక్టే. నెక్స్ట్ పాయింట్ చూస్తే బట్ నాట్ హెచ్. ఎఫ్ అనే వ్యక్తి ఎల్ అనే వ్యక్తికి ఇమ్మీడియట్ నేబర్, కానీ హెచ్కి కాదు. అంటే హెచ్ పక్కన ఎఫ్ కూర్చోకూడదు అని దీని అర్థం. ఇక్కడ మనము దీన్ని ఇలా రబ్ చేసేసి దీని పొజిషన్స్ని చేంజ్ చేసేసి ఇక్కడ మనం ఎఫ్ని మెన్షన్ చేసుకొని ఇక్కడ మనం ఎఫ్ని మెన్షన్ చేసుకొని ఇక్కడ మనం ఎల్ని మెన్షన్ చేసుకుందాం. మన పాయింట్కి ఎగ్జాక్ట్ లొకేషన్, ఎగ్జాక్ట్ క్లారిటీ వచ్చేసింది. ఎఫ్ ఈజ్ అన్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ ఎల్ బట్ నాట్ హెచ్. ఎఫ్ ఈజ్ అన్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ ఎల్, కరెక్టే, కానీ హెచ్కి మాత్రం ఇమ్మీడియట్ నేబర్ కాదు. ఇంకా మిగిలిపోయిన లాస్ట్ వ్యక్తి ఎవరంటే ఎన్ అన్నమాట. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్. ఎఫ్ ఎల్ హెచ్ ఈ ఓ కే ఎం ఎన్ జి. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్సో మన అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్ ఫ్రెండ్స్. దీని తర్వాత కూడా ఇటువంటి ఎక్కువ అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేద్దాము. దాన్ని బట్టి మీకు లీనియర్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ మీద మంచి క్లారిటీ వస్తుంది. యూ కెన్ స్కోర్ వెరీ గుడ్ మార్క్స్ ఫ్రమ్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నౌ విల్ సీ ఇండివిజువల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండర్ దిస్ ఫార్మాట్. ఫ్రమ్ ది ఫాలోయింగ్ 5 are alike in a certain way based on the given arrangement and thus form a group which is one that does not belong to that group. The options are N and E, K, L, F, O, M, H, O, N. ఈ ఆప్షన్స్లోంచి ఒక గ్రూప్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ గ్రూప్ని బట్టి వేరే ఏదైతే ఉందో అది కాకుండా మనం తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం చూస్తే ఫస్ట్ ఆప్షన్ NE. ఎన్ ఎక్కడుంది ఫ్రెండ్స్? ఎన్ ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది, ఎన్ ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది. అంటే 3 members ఉన్నారు. ఎన్కి ఈకి మధ్యలో 3 members ఉన్నారు. కీప్ ఇన్ మైండ్. కేఎల్, కేకి ఎల్కి మధ్యలో కూడా 3 members ఉన్నారు ఫ్రెండ్స్. ఎన్కి ఈకి మధ్యలో 3 members ఉన్నారు, కేకి ఎల్కి మధ్యలో 3 members ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే వీళ్ళ మధ్యలో 3 members కన్నా ఎక్కువ ఉంటే అది ఈ గ్రూప్కి సంబంధించింది కాదు. ఇక్కడ మనం చూస్తే ఎఫ్ ఇక్కడ ఉంది, ఓ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా 3 members ఉన్నారు. ఎఫ్ ఓ ఇక్కడ కూడా 3 members ఉన్నారు. నెక్స్ట్ ఎంహెచ్,
M ఇక్కడ ఉంది, H ఇక్కడ ఉంది. M కి H కి మధ్యలో కూడా 3 మెంబర్స్ ఉన్నారు. M ఇక్కడ ఉంది, H ఇక్కడ ఉంది. M కి H కి మధ్యలో 3 మెంబర్స్ ఉన్నారు. మనం చూసిన ఫస్ట్ ఆప్షన్ N కి E కి మధ్యలో 3 మెంబర్స్ ఉన్నారు. మనం చూసిన సెకండ్ ఆప్షన్ K కి L కి మధ్యలో 3 మెంబర్స్ ఉన్నారు. మనం చూసిన థర్డ్ ఫోర్త్ ఆప్షన్ F O అండ్ M H కి మధ్యలో కూడా 3 మెంబర్స్ ఉన్నారు. ఖచ్చితంగా మన లాస్ట్ వన్ 3 మెంబర్స్ అయితే ఉండదు. ఓకే, అది O అండ్ N. O అండ్ N మధ్యలో, O అండ్ N మధ్యలో 2 మెంబర్సే ఉన్నారు. మనం చూసిన ఫస్ట్ 4 ఆప్షన్స్ మధ్యలో ఆ వ్యక్తుల మధ్యలో 3 మెంబర్స్ ఉన్నారు. కానీ లాస్ట్ ఆప్షన్, ఈ ఆప్షన్ ఏదైతే ఉందో O అండ్ N, దాని మధ్యలో కేవలం 2 వ్యక్తులే ఉన్నారు. సో ఆప్షన్ E ఈజ్ దట్ పర్టికులర్ ఆర్డర్ విచ్ ఈస్ నాట్ మ్యాచింగ్ దిస్ గ్రూప్. క్వశ్చన్ నంబర్ 2. Who among the following sit exactly between N and O? Options H, L, F, O, F, E, M, K and K, O. Who among the following sit exactly between N as well as O? N ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, O ఇక్కడ ఉంది. వీరి మధ్య కూర్చున్న పర్సన్స్ ఎవరు అని చెప్పారు? దట్ పర్సన్స్ ఆర్ K. Those persons are K and M. So the option is K as well as M. Question number 3. Which of the following is true with respect to N as per given arrangement? N కి సంబంధించిన గివెన్ అరేంజ్మెంట్లో కిందున్న ఆప్షన్స్లో ఒకటి ట్రూ అంటే మిగతా 4 ఆప్షన్స్ ఫాల్స్ అన్నమాట. N ఈజ్ అన్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ H. ఫస్ట్ ఆప్షన్. N కి H కి చాలా దూరం ఉంది, ఇమ్మీడియట్ నేబర్ అయితే కాదు అంటే ఆప్షన్ ఏ వచ్చేసి రాంగ్ అన్నమాట. నెక్స్ట్, N సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ M. N సిట్స్ సెకండ్ టు కాదు ఫ్రెండ్స్, అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే M యొక్క ఇమ్మీడియట్ రైట్ సైడ్లో, M యొక్క ఇమ్మీడియట్ రైట్ సైడ్లో N ఉన్నాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, N sits at one of the extreme ends of the line. No friends, M is not sitting at any of the extreme ends of the line. You can see here G is at the extreme right side and F is at the extreme left side and N is not sitting at any extreme ends of the line. First 3 options false. Next one, more than 2 people sit between N as well as K. N కి K కి మధ్యలో చూడండి ఫ్రెండ్స్, N కి K కి మధ్యలో మోర్ దాన్ 2 పీపుల్, నో, అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే N కి K కి మధ్యలో ఓన్లీ 1 పర్సన్ మాత్రమే కూర్చున్నాడు. లాస్ట్ ఆప్షన్ చూద్దాం. నన్ ఆఫ్ ది గివెన్ ఆప్షన్స్ ఈజ్ ట్రూ. ఎస్, అబ్సల్యూట్లీ. పైన ఇచ్చిన 4 ఆప్షన్స్ అబ్సల్యూట్లీ రాంగ్ కాబట్టి ద ఆన్సర్ ఈజ్ E. క్వశ్చన్ నంబర్ 4. Who sits second to the left of H? Who sits second to the left of H? ఫ్రెండ్స్, H యొక్క పొజిషన్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. H ఇక్కడ లొకేట్ అయింది. సో దిస్ ఈజ్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ద గ్రూప్ ఈజ్ ఫేసింగ్ టువర్డ్స్ నార్త్ డైరెక్షన్. This is the right side and this is the left side. This is the right side and this is the left side. All these persons are the members sitting on the right side. These members are sitting in the left side. So first left, second left. So F is second to the left of H. So the answer is F. Last question, question number 5. In which of the following pairs of people is even number of people sitting between them? Options are K, L, O, M, F, M, G, E, K, N. అంటే ఈ మధ్యలో, ఈ వ్యక్తుల యొక్క మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ఒక ఈవెన్ నెంబర్ ఏ ఉండాలి. అంటే 2, 4, 6, 8 అలా అన్నమాట. ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఆప్షన్ నెంబర్ 1 KL. K is here and L is here. K is here, L is here. 3 members are there. 3 members are there. No, it is not a even number. Next, O, M. O is here, M is here. O is here, M is here. Only one person is between O as well as M. No, it is not a even number. F, M. F is here, M is here. 1, 2, 3, 4, 5. 5 members are there between F as well as M. No, it is not an even number. Next, J is here, E is here. G is here, E is here. O, K, M, N. 4 members are there. Yes, the members between G as well as E are 4 members. It's a even number. So the option is
G as well as E, and no need to discuss about the last option. Anyhow, just we'll go with that. K as well as N, only one person is there. So the right option is option number D, G as well as E.